ఈరోజు స్వీట్ కార్న్ 1 మంత్ వరకు ఫ్రిడ్జ్‌లో ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. ఎందుకంటే మనం ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అన్నీ ఒకసారే తినలేము. అది ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ మనం బాయిల్ చేసుకుంటే అది అస్సలు టేస్టీగా ఉండదండి. అలా కాకుండా ఉండాలంటే స్వీట్ కార్న్ ఇలా నీట్‌గా ఒలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. వీటిని ఫస్ట్ ఇప్పుడు మనం బాయిల్ చేస్తామండి. ప్లెయిన్ వాటర్‌లో బాయిల్ చేయాలండి. ఉప్పు ఏమి వేయకూడదు అస్సలు. బాగా వాటర్ మరిగిన తర్వాత ఈ ఒలిచి ఉంచిన స్వీట్ కార్న్ అన్నిటినీ అందులో వేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూడండి ఇలా అవుతుంది, మీకు తెలుస్తుంది. ఇలాగ ఎల్లోగా అవుతుంది, కొంచెం ఉబ్బినట్టు అవుతాయండి. అలా అయిన తర్వాత వాటర్ అవుట్ చేసుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని బాగా చల్లారనివ్వాలండి. అస్సలు వేడిగా ఉండకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వాటిని ఒక బాక్సుల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. స్టీల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ బాక్స్ అయినా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు కంపల్సరీ దీని మీద మీరు మూత పెట్టాలండి. అలాంటి బాక్సులను మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇవి ఈజీగా 1 మంత్ స్టోర్ ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.